మధురాంతకం రాజారాం గారు రాసిన ఒకానొక మంచి కథ ముసుగు నాగమ్మ మహిడి. సామాన్యుడి స్థలం, కలల స్వగృహం, భూకబ్జాల కబంధ హస్తాల్లో చిక్కుకుపోవడం ఆనాడే గుర్తించి రాశారు. నాడు రాసిన ఈ మధ్యతరగతి కథ మంచి కథ, చిరస్మరణీయం, నేటికి ఏ నాటికి. ఏందయ్యా మేస్త్రి, నువ్వు ఇలా పనిచేస్తూ పోతే ఈ ఇల్లు పూర్తి కావడానికి ఇంకొక 10 సంవత్సరాలు పడుతుంది. కొంచెం టైం ఏంటి సార్, అయిపోతుంది. కానీ త్వర కానిరా, సార్ తిరుగుతున్నా కదా. మీతో వచ్చిన తంటాయే ఇది. పనిలోకి వచ్చే వరకు ఒక మాట, వచ్చిన తర్వాత ఇంకొక మాట. ఏం మనుషులయ్యా మీరు? అమ్మ తొందరగా పట్టండి, మా సార్ కేకలేస్తున్నారు కదా. అయ్యా మీరు కంగారు పడకండి, మీరు ఇల్లు అటు నేను కూర్చోండి, 2 నెలల్లో మీ ఇల్లు కట్టి పెడతాం. పెడతావు ఏం పెడతావు ఏమో గానీ నాకు మాత్రం టెన్షన్ పెడతావు. తొందర పెడితే ఎలా సార్, పని చేస్తూనే ఉన్నాం కదా. ఇల్లు కట్టడం అంటే 2 రోజులు అయ్యే పనేనా? నువ్వు రారా, వాళ్ళ పని వాళ్ళు చేసుకో. నువ్వు బుర్ర తినమాక. ఇల్లన్నాక ఇవన్నీ మామూలే. ఇందా కాస్త నీళ్లు తాగు. అన్నదేలదరా ఫకీర్రాజ్. అయితే నీళ్ళు తాగకూడదా? ఇల్లు కూడా కట్టద్దు. ఆ మాట అనడానికి మీరెవరు? ఇతను ఓనండి. రేయ్ పికండి రా. మరి నేను చాలేవా, తిన మంచిదని వెనకడికి ఎవడు పట్టపగలి దొంగన పోయిండట. 6 నెలలు నువ్వు ఊర్లో లేకపోయేసరికి నువ్వు ఇంత పని చేస్తావా? నీ పునాదులు 10 అడుగులు నా జాగలోకి వచ్చినాయి. మంచి మాటలతో చెప్తున్నా, తీసేస్తే సరే సరే, లేకపోతే చేసుకోవాల్సి వస్తుంది. మొత్తం పికేంట్రా. చెప్తే అర్థం కావట్లేదురా, పాతేస్తా. ఎంకాలు ఎరగొడతామనుకుంటున్నావు? లేవక్కడి నుంచి. చెప్తే అర్థమవుతలేదా? అయ్యా, నేను ఈ స్థలాన్ని పావురాలు సుబ్బరాజు దగ్గర కొన్నాను, రిజిస్టర్ కూడా చేయించుకున్నాను. కావాలంటే మీకు పత్రాలు చూపిస్తాను, ఉండండి. ఏట్లో ఏకరాలు ఉందని చెప్పి రాసిస్తే వెళ్ళిపోతావా? అదంతా నాకు చెప్పొద్దు. నా జాగలోకి వచ్చినావు, పునాదులు తీసి పిల్లలు వేసామని చెప్పి మురిసిపోవద్దు. నడురా నడు. చూడండి, పక్కా రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్. దక్షిణాన వీధి, తూర్పున రాములు గారి ఇల్లు, ఉత్తరాన ముత్యాల రత్తమ్మ గారి ఖాళీ జాగా. ఆగు, ముత్యాల రత్తమ్మ ఎవరనుకున్నావు? నా మేనత్తే. బిడ్డలు లేకుండా చచ్చింది. దాని తొలకూరు పెట్టింది కూడా నేనే. కావడానికి ముందు ఇల్లు భూమి మొత్తం నాకే రాసిచ్చింది. నా సొత్తులు ఎవడన్నా ఏలు పెడితే నేను ఊరుకోను, ఎముకలు ఎరగొడతా. పక్కిరా జడేమనుకున్నావు? అయ్యా, ఆ డాక్యుమెంట్లని ఓపిక్గా పరిశీలించండి. అసలు కన్నా 1 అంగుళం ఎక్కువ ఆక్రమించున్నా నా స్థలాన్ని పునాదులతో సహా మీకే వదిలేస్తా. కుదరదు, నేను ఎవడి కోసం ఆగను. ఫకీర్రాజ్ గారు, ఈ డాక్యుమెంట్స్ చూడండి. మా వాడు ఈ ల్యాండ్ పావురా సుబ్బరాజు గారు కొన్నాడండి. ఎవడాడు? పావురాలు సుబ్బరాజా? వాడు రాసిచ్చిన పత్రాలు కుంకుమ కడగడానికి పనికిరావు. మర్యాదగా వెళ్ళిపో, లేకపోతే ఒక్క క్షణంలో పిల్లల్ని లేపేస్తా. నాతో పెట్టుకోవద్దు, జాగ్రత్త. రండ్రా. బిడ్డ మీరిలా మేనవేషాలు లెక్క పెడుతూ కూర్చోండి. ఎక్కడ మనకు అంగుళం కూడా సొంత భూమి లేకుండా పోతుంది. అది కాదే, అది అవుట్ ఆఫ్ సిటీ. ఇది దరిద్ర పేరే అనకుండా ఇప్పటికే నా విఠోబా నగర్ లో ఓ 200 గజాల స్థలం కొందాం. అది మన బడ్జెట్ లో ఉంటుంది. డెవలప్మెంట్ అంటారా, ఇవాళ కాకపోతే రేపు అవుతుంది. ఆలోచించే ఈ అద్దెళ్లలో దేశదిమ్మరి బతుకు నవల కాదు. మనకంటూ సొంత స్థలం ఉంటే ఏ గుడిసేసుకునైనా బతకచ్చు.
ఆ విఠోబా నగర్లో స్థలం కొని తీరాల్సిందే. ఏం చేద్దాం సార్, మీ టైం బాగాలేదు. పావు నోట్లో పడ్డారు. ఈ మధ్య ఫకీర్రాజు 6 నెలలు కనపలేదంటే ఎక్కడ పోయారు అనుకున్నారు? మంచినీళ్ళ కుండ దగ్గర హత్య చేసి 6 నెలలు జైల్లో ఉండి వచ్చాడు. అదిగో అప్పుడు అలా మాయం అవ్వడం, ఇప్పుడు తేలడం. అయినా ఆ ముసల్దాడికి నేల రాసి ఇచ్చిందంటే నాకు నమ్మకం లేదు సార్. మిమ్మల్ని బెదిరించి 5వ 10వ గుంజాలని వాళ్ళ ప్లాను. ఇవ్వమని చెప్పం కానీ ఇవ్వకపోతే ఇల్లు మాత్రం కట్టుకునేవాడని ఖచ్చితంగా చెప్పగలను. 5,000 అయితే రెడీ, వాడి మొహాన్ని పడేయచ్చు. సారు, ఇక్కడ విషయాన్ని సహజ విలువతో కాకుండా స్థాన విలువతో గుణించాలి. ఒకవేళ ఇచ్చినా అంతటితో ఊరుకుంటాడా? రక్తం రుచి మరిగిన పులి జీవితాంతం పీక్కుతుంటూనే ఉంటది. అయితే మరి ఇప్పుడు ఒకసారి పోలీసులకు చెప్పు చూడండి. పోలీసులు లా పని చేయని చోట లాఠీయే పని చేస్తుంది. పదరా. అయితే మమ్మల్ని ఇప్పుడు ఏం చేయమంటారు? మీరే ఎలాగైనా ఆ ఫకీర్రాజుని అడ్డుకోవాలి సార్. ఏ బేసిస్ మీద? మీరు వన్ ప్లేస్ ఆక్యుపై చేయలేదని మీ దగ్గర ఆధారాలు ఏమున్నాయి? సార్, ఇవి పావురాల సుబ్బరాజు మా పేరు మీద రిజిస్టర్ చేయించిన ఒరిజినల్ డాక్యుమెంట్స్. ఇట్లాంటి డాక్యుమెంట్లు మా దగ్గర కూడా ఉంటాయి. ఇందులో ఏది ఒరిజినలో ఏది డూప్లికేటో మాకేం తెలుసు? ఇది మా జ్యూడిక్షన్ రాదే. మీరు అనవసరంగా మా దగ్గరకు వచ్చారు. సివిల్ కోర్టుకి వెళ్ళవలసింది. సార్, ఎలాగైనా మీరే ఏదో ఒక దారి చూపించాలి. అయితే ఓ పని చేయండి, మీ కన్స్ట్రక్షన్ మీరు కంటిన్యూ చేయండి. వాడు ఎలాగో వస్తాడు, మీతో గొడవ పడతాడు. కన్నాడు అనుకోండి, దెబ్బలు తినండి. గాయాలు స్పష్టంగా కనిపించాలి. కారుతున్న రక్తంతో డైరెక్ట్గా గవర్నమెంట్ డాక్టర్కి వెళ్ళండి. అతను ఓ సర్టిఫికేట్ ఇస్తాడు. ఆ సర్టిఫికేట్తో నేరుగా నా దగ్గర రండి. అప్పుడు తప్పనిసరిగా మీ కేసు టేకప్ చేస్తాను. నా తడాకేంటో చూపిస్తాను. ఓకేనా? ఏమన్నారండి ఐసయ్య గారు? మనల్ని వెళ్ళి వాడితో వీధి పోరాటం చేయమన్నాడు. అదే మన చేతనైతే ఇన్ని అవస్థలు ఎందుకు పడతాం? మీరు ఇల్లు కడుతూనే వెళ్ళండి, వాడొచ్చి చావు కొడతాడు. ఆ రక్తం ఎండకుండా దెబ్బ మానకుండా పోలీస్ స్టేషన్ రమ్మన్నాడు. అప్పుడు పెడతాడట వాడి మీద క్రిమినల్ కేసు. న్యాయం మన వైపు ఉంది. చట్టబద్ధంగా ఫ్లాట్ మనం కొనుక్కున్నాం, రిజిస్టర్ చేయించుకున్నాం. భయం దేనికి? ఓ మంచి లాయర్ని సంప్రదించండి. మళ్ళీ అదొక 10,000 ఖర్చే. మన ఇంటి కోసమే కదా ఖర్చు పెడుతున్నాం. అడ్డమైన వాళ్ళకి భయపడి ఇల్లు కట్టడం మానేస్తామా? బాగా పేరున్న లాయర్ని సంప్రదించండి, ఆయనే సలహా ఇస్తాడు. సూరపరాజు, ఇతను నా కొలీగు, బెస్ట్ ఫ్రెండ్ వెంకటేశ్వర్లు. ఇద్దరం కలిసి ఒకే సెక్షన్లో పనిచేస్తున్నాం. ఈయన సూరపరాజు, లాయర్ అని వేరే చెప్పక్కర్లేదనుకుంటా. అయితే ఈయన ప్రత్యేకత ఏంటంటే చాలా క్లిష్టమైన కేసులు టేకప్ చేస్తాడు, ఎప్పుడూ న్యూస్లో ఉంటాడు. సో వీఆర్ ఎట్ ద రైట్ ప్లేస్. చూడండి వెంకటేశ్వర గారు, ఒక విషయం చెప్తాను. నా 25 ఏళ్ల అనుభవంలో చచ్చిందో బ్రతికిందో తెలియకుండా న్యాయదేవతని కలకాలం గాజుతొట్లో పెట్టి ప్రిజర్వ్ చేయగలిగింది మన సివిల్ కోర్టులే. కింది కోర్టులో మీ కేసు నెగ్గినా ప్రతివాది హైకోర్టుకు వెళ్లకుండా ఉండడు. దొంగపత్రాలు, అబద్ధం సాక్ష్యాలు సృష్టిస్తారు, పెద్ద పెద్ద గొంతుతో అరుస్తారు, సత్యాన్ని వధిస్తారు, నిజాన్ని పాతేస్తారు. మరి సామాన్యుడికి న్యాయం ఎక్కడ లభిస్తుంది సార్? మీరు రాజ్యాంగం బ్రతుకున్నంతకాలం అద్దెళ్లలో ఉంటూ కోట్ల చుట్టూ తిరగలేరు. మీ బలం, ఆయుష్ సరిపోదు. శంకర్కి క్లోజ్ ఫ్రెండ్ అన్నారు కనుక నిజం చెప్తున్నారు. మీరేదైనా పరిష్కార మార్గం చూసుకోవటం మంచిది. లాయర్ ఏమన్నారండి? చేతులెత్తి దండం పెట్టాడు. ఈ సమస్యకు పరిష్కారం
అదే అర్థం కావటం లేదు. మనసుంటే మార్గం ఉంటుందండి. స్థిమితంగా ఆలోచించండి. ఏ ముహూర్తాన్ని ఈ ఇల్లు మొదలు పెట్టామో కానీ అన్నీ అవాంతరాలే. పోనీ ఆ కాలనీలో ఇంకెవరినైనా మాట అడిగి చూడండి. వారికి ఈ విషయాల అనుభవం ఉందేమో. అలాగే. ఏమో వెంకటేశ్వరరావు, ఎంతవరకు వచ్చింది నీ ప్రయత్నం? ఏమీ అవ్వలేదు. చూడు వెంకటేశ్వరరావు, ప్రభుత్వ యంత్రాంగం వల్ల నీకు న్యాయం చేకూరదని తేలిపోయింది కదా. ఈ దేశంలో రెవెన్యూ, పోలీస్, న్యాయస్థానాలు చేయలేని పనిని చిటికెన వేలుతో చేయగల ఒక అద్భుతమైన వ్యవస్థ ఉందయ్యా. వాళ్ళు రూల్స్ ని, రెగ్యులేషన్స్ ని, మంచితనాన్ని, మానవత్వాన్ని కాక కండబలాన్ని, ఆయుధ బలాన్ని నమ్ముతారు. ఈ వ్యవస్థకు నియమాలు, నిబంధనలు విధించే రాజ్యాంగ చట్టమేదీ లేదు. నువ్వు వాడి కాళ్లు పట్టుకునుంటే ఈ పాటికి ఎప్పుడో సొంత ఇంట్లో ఉండేవాడివి. అంటే అసాంఘిక శక్తులతో చేతులు కలపమంటారా? వెంకటేశ్వరరావు, చీకట్లో యుద్ధం చేస్తున్నప్పుడు చీకటిని చూడడం కళ్ళకి అలవాటు చెయ్యాలయ్యా, తప్పదు. చాలా థ్యాంక్స్ అండి. మీరు చెప్పేదాకా అలాంటి వ్యవస్థ ఒకటి ఉందని నాకు తెలీదు. కొంచెం ఆ అడ్రస్ చెప్తారా? డొంకల దొరు సర్దార్జీ. సర్దార్జీయా? అవును, సర్దార్జీయే. విదేశీ రాయబారులు దేశంలో దిగగానే మొదటి డ్యూటీగా రాష్ట్రపతిని కలుసుకున్నట్టు జిల్లా స్థాయి అధికారులు ఛార్జీ తీసుకోగానే వచ్చి సెల్యూట్ కొట్టేది సర్దార్జీకే. ఇంతకీ ఆయన ఎక్కడుంటారు? ముసుగు నాగమ్మ మహిడి. సుమారు 100 ఏళ్ల క్రితం మల్లవరం పాలేగాడు తన ముద్దుల ప్రేయసి ముసుగునాగమ్మ కోసం నగరంలో కట్టించిన పాత మేడ. ఈ సర్దార్జీ తాత దాన్ని ఆక్రమించాడు. మన రౌడీ సర్దార్జీ ప్రస్తుత నివాసం ఆ దేవుడియే. అదే ముసుగునాగమ్మ మహిడి. జాగ్రత్త. నాకు ఎవరు నువ్వు? నా పేరు వెంకటేశ్వరరావు అండి. సార్ని కలవాలి. ఏం పని మీద వచ్చావు? సీటు మీద రాసివు. రే, ఇక్కడ చూస్తుండ్రా. నువ్వు పోయిరా. నువ్వు రా. ఒరే, నువ్వు ఇక్కడనే చూస్తుండ్రా.
అన్నా నమస్కారం అండి. ఆ పకీర్ రాజు గాడు ఇల్లు కట్టుకోవటానికి అడ్డుపడుతున్నాడా? అవునండి. అరే సాంబు అన్నా, ఆ విఠోబా నగరు ఎవరు చూస్తున్నారా? పైల్వాన్ పాపన్న. పైల్వాన్ పాపన్నా. ఓ పని చెయ్యి, చెప్పన్నా. ఆ పాపన్నను పంపించి అన్నా పకీర్ రాజు గారిని ఏసేయమని చెప్పు. అలాగే అన్నా. అన్నా ఆ పకీర్ రాజు గారు ఇంకా నీ జోలికి రాడు. మా పాపన్న వాడి స్పాట్ పెడతాడు. చాలా థ్యాంక్స్ అండి. అందుకు మా పాపన్నకేమిస్తావు? ఏమిటి ఆలోచించుకోవాలా? అవునండి, ఒక్క 10 నిమిషాలు టైం ఇస్తే. ఒరే రంగా అన్నా, ఈయన్ని తీసుకెళ్ళి గదిలో కూర్చోబెట్టు, ఫ్యాన్ కూడా వేసిరా. అలాగా పదండి. అన్నా జిందాబాద్, 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 అన్నా. నమస్తే అన్న. ఏం రా తమ్మి, మంచిగున్నావురా? మంచిగున్నానన్నా. ఏం రేట్లు వచ్చినావు? ఏం సంగతి? కాలేజ్ ఎలక్షన్స్ వచ్చినాయన్నా, మిమ్మల్ని కలిసి బ్లెస్సింగ్స్ తీసుకుందామని వచ్చానన్నా. అరే మనోడిని నిలబెట్టి గెలిపించి నా దగ్గర రావాలి. బస్ కేల్ ఖతం. నిలబెట్టామన్నా మన వీరేష్ అన్న. అవునన్నా. అచ్చా, వాల్ పోస్టర్లు, కరపత్రాలు, మైకులు, పార్టీకి మందు జమాయిస్తారు కదా. దానికేం లోటు లేదన్నా, కానీ ఒకరిని తీసుకొచ్చి మనోడికి పోటీగా పెట్టిండ్రన్నా. వాడు చాలా మంచోడన్నా, అన్ని సబ్జెక్టుల్లో వాడే ఫస్ట్, చాలా బాగా చదువుతాడు. స్టూడెంట్స్ అందరూ వాడికే సపోర్ట్ చేస్తున్నారన్నా. ఏదో నువ్వే చేయాలన్నా. వాడట్టా నిలబడితే మీరేం చేస్తుండ్రు? ఆడి పేరేంద్రా? సుధాకర్ బాబు. ఎవడ్రా బోడిబాబు? పెద్ద పేరున్నోడేం కాదన్నా, వాళ్ళ నాన్న ఒక గవర్నమెంట్ ఉద్యోగి, అంత బ్యాక్గ్రౌండ్ ఉండడం కాదన్నా. అట్లానా? అరే పాండు చెప్పన్నా. ఆ కాలేజ్ ఎవడడ్డారా? బస్ స్టాండ్ రాంబోద్ అన్న. అరే పాండు, నువ్వు పని చేయరా, ఆ బాబుగాడు కాలేజీకి వెళ్ళే పని లేకుండా లేపేమంటావన్నా? చస్తే ఖేల్ ఖతం రా. వాడు రోజు చస్తూ బతకాలి, బతికినంతకాలం చావాలి. ఏదో నువ్వే చేయాలన్నా. ఏమైంది? చెప్పు మనిషిని సార్, అర్జెంటుగా మాత్రం వేసుకోవాలి. బాబు, రే బాబు, రే బాబు. నానా, ఈ రోజు నుంచి నువ్వు కాలేజీకి వెళ్ళటం లేదు, అంతే. కాలేజీకి వెళ్ళకూడదా? ఏ ఎందుకు? చదువుకోవాలంటే ప్రైవేట్ గానైనా చదువుకోవచ్చురా, అసలు చదువుకోవాల్సిన అవసరమే లేదురా. ఊపిరి అనేది ఉంటే ఊపై నమ్ముకొని బతకచ్చురా. ఇల్లే కావాలనుకుంటే ఎప్పుడైనా ఎక్కడైనా ఏ అద్దె ఇంట్లోనైనా ఉండొచ్చే. పిట్టలకి, పక్షులకు, జంతువులకి, మనలాంటి మధ్య తరగతి వాళ్ళకి స్థిర నివాసం ఉండకూడదు. ఏమండి, కాటికి వెళ్ళేదాకా కూటి కోసం ఎలా కష్టపడతామో గూటి కోసమో అలాగే కష్టపడదామే. అయినా ఇవేవి శాశ్వతం కావే, మనతో ఏవీ రావు. మనిషికి కావాల్సింది
ముక్కు ముఖం కాలు చెయ్యి ప్రధానంగా ప్రాణం రా, దాన్ని కాపాడుకోవాలరా. మనకు ఇల్లు వద్దు, వీడికి చదువు వద్దు, ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదాం. మనకి ఈ ఊరొద్దు, దూరంగా వెళ్ళిపోదాం.